ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఈసారి ఏం కొంపలు ముంచే పని చేయబోతున్నావా అని. చిన్న పనిలే మల్లిక. చిన్న పనా? నాకు అలా అనిపించడం లేదే. ఫోన్ మాట్లాడాక నీ ముఖంలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. నా టెన్షన్ ఏముందిలే. కొద్దిసేపట్లో అసలు టెన్షన్ ఎవరికి మొదలవుతుందో అప్పుడు తెలుస్తుంది. అవును, ఒకప్పుడు నువ్వు చేసిన పని అమ్మకి తెలిస్తే అదే నీ కళ్ళల్లో కనిపిస్తోంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? సిద్ధు, మీ నాన్నకి ఏ టైంలో ఏం మాట్లాడాలో సరిగ్గా తెలీదనుకుంటా. కానీ ఏ టైంలో ఏం చెయ్యాలో కూడా తెలీదని ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ టైమే ఇప్పుడొచ్చింది నాన్న. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? అదే నీకన్నా ముందే నా టైం వచ్చింది అంటున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నాడు సిద్ధు. క్లియర్గా చెప్పు. నీ టైం అయిపోయింది అని. ఏయ్, సరిగా చెప్పు. కొన్ని నిజాలు ఎంత దాచినా బయటికి రావడానికి వాటి టైం వస్తుందంటారు కదా నాన్న. ఆ టైం వచ్చేసింది. ఏ నిజం? అది నా నోటితో చెప్పడం కన్నా అమ్మ నోటితో నీకు వినిపిస్తేనే బాగుంటుంది. అంతే కదా అత్త? దా. ఉండు, ఏం చేయబోతున్నా? తినబోతూ రుచెందుకు దాస్? ఏం ప్లాన్ చేశారు మీరు? ఏం ఆట ఆడబోతున్నారు మీరు? ఆట మొదలు పెట్టింది నేను కాదు దాస్. కానీ పూర్తి చేసేది మాత్రం ఖచ్చితంగా నేనే. ఏదైనా పిచ్చి పని చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏం చేయగలవో నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలీదు. అందుకే ఇక అందరికీ తెలిసేలా చేయబోతున్నాను. అంతే కదత్త? పదండి. అసలు వీళ్ళకి ఏం తెలిసింది? ఏం బయట పెట్టబోతున్నారు? అమ్మా, అమ్మా. ఏంటి సిద్ధు? అమ్మా. అయ్యో, ఏంట్రా? ఏంటిది? అమ్మా, నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకెందుకురా గిఫ్ట్లు? నువ్వు తిరిగొచ్చావు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అది సరిపోదమ్మా. కొన్ని గిఫ్ట్లు జీవితంలో ఒక్కసారే ఇవ్వగలం. నేనివ్వబోయేది కూడా అలాంటిదే. అది చూసిన తర్వాత ఒక నిజం నీకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అసలు వీడి దగ్గర ఏముంది? గిఫ్ట్ అంటాడేంటి? ఏంటి సిద్ధు అంత సస్పెన్స్ పెడుతున్నావు? మేం చూడొచ్చా, లేకపోతే మీ అమ్మకి మాత్రమేనా? అయ్యో, మీరు చూడకుండా ఎలా అత్తయ్యా? అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. సరే, ఇవ్వు మరి. నీ రూమ్లో నీ బెడ్ మీద పెట్టాను, వెళ్ళి చూడు. అవునా? సరే.